సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగన్కు అదానీ లంచం 1,750 కోట్ల రూపాయలు. భూ ఆక్రమణలకు పాల్పడితే 6 నెలల్లో శిక్షిస్తాం. శాసనసభలో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం. పర్యాటక వీసాలు త్వరగా వచ్చేందుకు చర్యలు. గంజాయి నేరస్తుల ఆస్తులు స్వాధీనం. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను. సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్ల ముల్లంగి. ఈరోజు వార్తలను చూద్దాం. జగన్కు అదానీ లంచం 1,750 కోట్ల రూపాయలు. జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల రూపాయల లంచం లాగించేశారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో 4 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు 100 కోట్ల రూపాయలు లంచాలిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయలు లంచంగా అందిందని తేల్చింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2,029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికా నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద వీరితో పాటు సహకరించిన మరో 5గురిపైన కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ పైన బుధవారం అమెరికాలో అరెస్ట్ వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. భూ ఆక్రమణలకు పాల్పడితే 6 నెలల్లో శిక్షిస్తాం. శాసనసభలో సీఎం చంద్రబాబు. ఆక్రమణలకు పాల్పడే వారిని 6 నెలల్లో శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కల్తీ విత్తనాలు అమ్మినా, ఇసుక, బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన పీడీ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. శాసనసభలో గురువారం ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు, ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు 2024లను ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం. ఎక్కడ భూమి కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షిస్తాం. భూ కబ్జా చేయలేదని వారే నిరూపించుకోవాలి. అక్రమాలకు పాల్పడితే భూమి పోవడంతో పాటు చట్టం ప్రకారం జైలుకెళ్తారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. కుట్రపూరితమైన ఈ చట్టంతో మోసాలు, అక్రమాలకు తెరతీశారు. సివిల్ జడ్జ్ అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఎవరినైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారు. సాక్షిలో పనిచేసే గుమస్తాలను అధికారులుగా పెట్టాలని చూశారు. అందుకే మేం బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం. మాకు వచ్చే వినతుల్లో ఎక్కువ భూ సమస్యలకు సంబంధించినవే. అందుకే కఠిన చట్టాన్ని తెస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.
దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ సూచించారు. పర్యాటక వీసాలు త్వరగా వచ్చేందుకు చర్యలు. అమెరికాలో పర్యటించాలనుకునే వారికి వీసాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తామని డిప్యూటీ కాన్సులర్ ఇన్ఫర్మేషన్ చీఫ్ జెన్నీ సోకోలోస్కీ తెలిపారు. గురువారం మంగళగిరిలోని ఎఫట్రానిక్స్ సంస్థలో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశానికి జెన్నీ సోకోలోస్కీ, యుఎస్ కాన్సుల్ జనరల్ చీఫ్ రెబెక్కా డ్రేమ్ హాజరయ్యారు. అమెరికా విడుదల చేసే B1, B2 వీసాలలో తీవ్ర జాప్యం జరుగుతోందని కార్యక్రమానికి హాజరైన వ్యాపారవేత్తలు కాన్సులేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జెన్నీ సోకోలోస్కీ మాట్లాడుతూ B1, B2 వీసాలలో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్లోని కాన్సులేట్ కార్యాలయంలో గత ఏడాది నుంచి సిబ్బందిని పెంచామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. అత్యవసర సమయాల్లో శస్త్రచికిత్స చేయించుకునేందుకు వీలైనంత తక్కువ రోజుల్లోనే వీసాలు మంజూరు చేస్తున్నామని సోకోలోస్కీ చెప్పారు. గంజాయి నేరస్తుల ఆస్తులు స్వాధీనం. గంజాయి నేరస్తులపై కేసులు పెట్టడంతో పాటు వారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఆస్తులు లేకపోతే వారి ఆధార్, రేషన్ కార్డులను సీజ్ చేస్తామని తెలిపారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకునేందుకు నేరస్తుల వివరాలతో ప్రొఫైలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, ఆన్లైన్ రుణ యాప్లపై ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, రెడ్డప్పగారి మాధవిరెడ్డి, సుందరపు విజయ్ కుమార్, భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నలకు శాసనసభలో గురువారం మంత్రి సమాధానమిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి చిన్నపిల్లల పాఠశాల బ్యాగుల్లో గంజాయి వచ్చి చేరింది. గంజాయి వల్ల తమ జీవితాలు ఎంత నాశనమయ్యాయో మంత్రి లోకేష్ పాదయాత్ర సమయంలో ఓ తల్లి ప్రస్తావించింది. వైకాపా పాలనలో గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టులు, సీసీ కెమెరాలు సక్రమంగా ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 25,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 916 మందిపై కేసులు నమోదు చేశాం. తాజాగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న నిందితుడికి ఒక ఫార్మసిస్ట్ గంజాయి అందించిన ఘటనలో నిఘా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గంజాయి నిర్మూలనతో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇకపై తన జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని సినీ నటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని, ఏ పార్టీని విమర్శించబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి చనిపోయే వరకు నా కుటుంబ సభ్యుల కోసమే బతుకుతానన్నారు. ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్ల ముల్లంగి. తరచూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? అయితే తెల్ల ముల్లంగితో వండిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు, తేలిగ్గా నివారితమవుతాయి. దీనికి ఓ కారణం ఉంది. రెఫానస్ సెటైవస్ యాంటీఫంగల్ పెప్టైడ్ 2 అనే ఓ ప్రోటీన్ కారణంగా తెల్ల ముల్లంగి ఫంగల్ వ్యాధుల్ని తేలిగ్గా నివారించగలుగుతుంది. అంతేకాదు, ఇది మంచి డీటాక్సిఫైయర్ కావడంతో దేహంలో పేరుకునిపోయిన విష పదార్థాలను బయటకు పంపుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యం
చాలా బాగా మెరుగుపడుతుంది. కామెర్లతో బాధపడిన వాళ్లలో ఎర్ర రక్త కణాలు నాశనం కాకుండా కాపాడుతుంది. వాటిని కాపాడటం అంటే పోషకాలు, ఆక్సిజన్ అందేలా చూసి ప్రతి కణాన్ని కాపాడినట్లే. మామూలుగానైతే డయాబెటీస్తో బాధపడేవారు దుంపకూరల్ని తినకూడదంటారు. కానీ ముల్లంగిలోని పీచు చక్కెరను చాలా నెమ్మదిగా వెలువడేలా చేస్తుంది. కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేసే దుంపగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆర్టీసీలో 7,000 ఉద్యోగాల భర్తీకి చర్యలు. ఏపీఎస్ఆర్టీసీలో 7,000 ఉద్యోగాల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. క్వార్టర్స్లో లక్ష్య చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. టైటాన్స్ హ్యాట్రిక్. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ కొట్టింది. ఈ ఏడాది స్థిరంగా ఆడుతున్న టైటాన్స్ గురువారం 31-29తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. అదరగొట్టిన వీరు జూనియర్. తండ్రి బాటలోనే నడుస్తూ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ అదరగొట్టాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతూ మేఘాలయపై డబుల్ సెంచరీ సాధించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.